లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంబరం త్రినయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకరణిభోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం ప్రేక్షకులకు నమస్సులు. వేదో నిత్యమధీయతాం అని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టుగా అందరం వేద ధర్మాన్ని అనుసరించాలి. వేదం మన జీవన నాదం. వేదం సకల ధర్మాలకు మూలమైనది. అటువంటి వేదంలో అనేకమైనటువంటి ధర్మాలు మనకి చెప్పబడ్డాయి. వేదం నిత్యనూతనమైనది, సనాతనమైనది. వేదంలో చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఆచరణీయం, అనుసరణీయం. ఇటువంటి వేద ధర్మాలన్నీ కూడా మనకి సులువుగా తెలియాలి, మనందరం ఆకలింపు చేసుకోవాలి. అటువంటి వేద జ్ఞానాన్ని మనం పొందాలి అంటే వేదానికి మనకి మధ్యలో కావాల్సినటువంటి మాధ్యమం ఎవరు అంటే గురువు. అటువంటి గురువు గురించి వేదంలో అనేక విధాలుగా చెప్పబడుతుంది. శిక్షావల్లి అనేటటువంటి ఉపనిషత్తులో గురువు చెప్పినటువంటి మాటలు అనేకం ఉపనిషత్తుల్లో ఆ వాక్య రూపంగా చెప్పబడతాయి. అటువంటి గురువు ఎవరు, గురువు యొక్క వైశిష్ట్యత ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఈనాటి జీవన వేదంలో తెలుసుకుందాం. మనకి అతి చిన్న వయస్సులోనే అమ్మ ఒడి మొదటి బడి అంటారు. అటువంటి అమ్మ ఒడిలో ఉన్నప్పుడే అమ్మ అతి సులువుగా నేర్పేటటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. అంటే సృష్టిని చేసేటటువంటి బ్రహ్మ గురువే, స్థితికారకుడైనటువంటి విష్ణువు కూడా గురువే, లయకారకుడైనటువంటి శివస్వరూపం కూడా గురువే. ఈ ముమ్మూర్తులకు మూలమైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గురువే అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావంగా మనం గ్రహించాలి. సృష్టి చేయటము అంటే ఏ విధంగా సృష్టి చేయటం అంటే మనలో జ్ఞానం అనేటటువంటి బీజాలను నాటడం. అది బ్రహ్మగారి యొక్క పని. అంటే ఆ బ్రహ్మగా గురువు చేసేటటువంటి పని. అసలు గురు అన్నటువంటి శబ్దాన్ని గనక మనం చూసినట్లయితే గుశబ్దస్తంధకారస్థ రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురుడిత్యభిధీయతే అనే శాస్త్రవచనం. గు అంటే అంధకారం. ఏమిటి అంధకారం అంటే అజ్ఞానాన్ని చీకటితో పోల్చడం మనం వేదంలో కానీ పురాణాల్లో కానీ చూస్తూ ఉంటాం. మన మనస్సుని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టేటటువంటి ఆ సుజ్ఞాన వీచికలు పంచేటటువంటి రుకారస్థ నిరోధకృత్ అటువంటి వెలుగులు పంచేటటువంటి సూర్యుడు గురువు అని చెప్పబడుతుంది. అంటే బ్రహ్మగా జ్ఞాన బీజాలను మన మనస్సులో నాటుతాడంటే జ్ఞానం అనేటటువంటి సృష్టిని మనలో చేసేటటువంటి బ్రహ్మ గురువు. ఇక స్థితికారకుడు గురువు ఏమిటి అంటే మనకి ఏ విద్య అయితే అవసరమో, ఏదైతే మన ఉపాధికి ఉపయోగపడుతుందో, అలాగే కేవలం ఉపాధికి సంబంధించినటువంటి భుక్తి కోసం మాత్రమే కాకుండా ఈ ఉపాధి తరించడం కోసం ఏ విద్య అయితే ఉంటుందో ఆ విద్యని అందించి మనకు ఒక స్థితిని కల్పిస్తాడు. కాబట్టి గురుర్ విష్ణు. ఇక లయకారకుడైనటువంటి పరమేశ్వరుడి స్వరూపంగా గురువుని ఎలా చెప్తారంటే మనం నేర్చుకునేటటువంటి విద్య ద్వారా, మన బుద్ధి ద్వారా, మన వివేకం, వివేచనం, విజ్ఞానం, వికాసం ద్వారా మనం సమస్త మంగళాలను, శుభాలను పొందుతాం. మనం పొందటమే కాకుండా మన యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచుతాం. అంటే అందరికీ మంగళకరమైనటువంటి ఆ మంగళ పరంపరను మనం అందజేస్తాం. కాబట్టి అటువంటి మంగళస్వరూపమైనటువంటి ఆ శివస్వరూపమే గురువు అని. అలాగే అజ్ఞానాన్ని హరించి వేయడం అంటే లయం చేయడం అవుతుంది. కాబట్టి ఇక్కడ శివస్వరూపంగా కూడా గురువుని చెప్తారు. ఈ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అనేటటువంటి ఈ శ్లోకాన్ని మనం మరింతగా ఆకలింపు చేసుకోవడం కోసం మనకి పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం ఒక గురువు గారు ఒక గురుకుల ఆశ్రమాన్ని నడుపుతూ ఎంతోమంది విద్యార్థులకు ఆయన విద్యాబోధన చేశాడు. వారిలో ఒక శిష్యుడు చాలా తెలివిగలవాడు, చాలా ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు. అతను చాలా ఆ గురువు దగ్గర ఏకాగ్రత కలిగినటువంటి వాడు అవటంతో పాటు ఏకసంతాగ్రహి. సహజంగా గురువుల యొక్క దృష్టి ఎప్పుడు విద్యార్థుల మీద పడుతుందంటే వాడు బాగా చదవనటువంటి వాడు, అల్లరివాడైతే గురువు వాడి వైపు చూస్తాడు. బాగా చదువుకునేటటువంటి వాడైతే గురువు వాడిని ప్రోత్సహిస్తాడు. కాబట్టి ఈ రెండవ జాతికి చెందినటువంటి వాడి శిష్యుడు గురువుగారు ఎక్కడికైనా ఏదైనా వెళ్ళేటప్పుడు పాఠశాలనంతా ఆ పిల్లవాడి చేతిలో పెట్టి ఆయన వెళ్ళేవాడు. అటువంటి సందర్భంలో ఒకనాడు గురువుగారు ఈ పాఠశాలనంతా ఆ పిల్లవాడికి అప్పచెప్పి ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాట.
ఆ తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి సమయంలో గురువుగారికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు తానై బాధ్యతగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ విద్యార్థి ఒకనాడు గురువుగారికి సంబంధించినటువంటి ఒక మంజూషిక, ఒక పేటికలో ఉన్నటువంటి ఒక పత్రాన్ని చూచాడట. ఏమిటి ఆ పత్రం అంటే అది గురువుగారి యొక్క జాతకం. ఆ గురువుగారి యొక్క జాతకాన్ని ఆ పిల్లవాడు తీసి పరిశీలించాడు. అంటే సమస్తమైనటువంటి విద్యలతో పాటు జ్యోతిష్శాస్త్రం కూడా వేదాంగమే కాబట్టి జ్యోతిష్శాస్త్రం కూడా అధ్యయనం చేసినటువంటి వాడు అవ్వటం చేత ఆ పిల్లవాడు గురువుగారి యొక్క జాతకాన్ని పరిశీలించాడట. పరిశీలించి చూడటం వల్ల ఆ పిల్లవాడికి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే మా గురువుగారు అతి త్వరలో చాలా దీర్ఘమైనటువంటి అనారోగ్యంతో ఆయన దేహత్యాగం చేయబోతున్నారు అన్నటువంటి విషయాన్ని ఆ పిల్లవాడు గ్రహించాడు. ఈ విషయాన్ని శిష్యుడు మనస్సులో పెట్టుకొని చాలా బాధపడ్డాడు. ఇంతమందికి ఇన్ని విధాలుగా విద్యను బోధించినటువంటి మా గురువుకి ఇటువంటి స్థితి ఏమిటి? అయితే మా గురువుగారితో పాటే నేను ఉండాలి, ఎలా అయినా మా గురువుగారిని ఈ పరిస్థితి నుండి బయటపడవేయాలి అని ఆ శిష్యుడు బలంగా సంకల్పించుకున్నాడు. కొంతకాలం గడిచింది. తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి గురువు వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారి వారి కోర్సునంతా పూర్తి చేసి పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు లేకుండా అందరినీ పంపించి వేసే విధంగా గురువు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతమందికి ఇన్ని విద్యలు నేర్పినటువంటి గురువుకి కూడా తన జాతకం తెలుసు కాబట్టి ఆయన పాఠశాల ఇక నడపలేను అనేటటువంటి భావనతో అందరినీ పంపించి వేస్తున్నాడు. అయితే అందరికీ విద్య పూర్తి చేసి పంపించి వేశాడు. ఎవరైతే గురువు గారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు ఉన్నాడో ఇతన్ని కూడా, నాయన నువ్వు సమస్త విద్యలను కూడా అభ్యసించావు కదా, ఇక నీవు స్నాతకుడు అయినావు, వెళ్ళమని చెబితే ఆ పిల్లవాడు అన్నాడు, గురువుగారు నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళనండి అన్నాడు. ఏమిట్రా ఎందుకు వెళ్ళవు అంటే, అంతే గురువుగారు నాకు ఉపాధి అక్కర్లేదు, నేను మీతోనే ఉంటాను, మీ శుశ్రూష చేస్తాను, మీ సేవలోనే నేను తరిస్తాను అని ఆ పిల్లవాడు చెప్పాడు. ఎందుకంటే మనకి విద్యలో మనకి 3 రకాలుగా విద్యాభ్యాసం చేయవచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఏమిటా 3 రకాలు అంటే గురు శుశ్రూషయా విద్య, పుష్కలేన ధనేనవా, అథవా విద్యయా విద్యా, చతుర్థి నోపలభ్యతే అని శాస్త్రవచనం. విద్యాభ్యాసం 3 రకాలుగా చేయగలుగుతాం. ఎట్లా అంటే గురు శుశ్రూషయా విద్య, గురువుగారిని ఆశ్రయించి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుపాద సేవ చేసి గురువుగారికి సంబంధించినటువంటి అన్ని రకాల సపర్యలు చేసి అనుగ్రహంతో గురువు ఆ చెప్పినటువంటి విద్యను అభ్యసించడం. ఇక రెండవది పుష్కలేన ధనేనవా, అంటే గురువు ఉపాధి కోసం అవసరమైనటువంటి ధనాన్ని మనం అందజేసి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యని మనం నేర్చుకోవటం. దీన్ని మన వ్యవహారంలో చెప్పాలి అంటే చదువు కొనడం అన్నమాట. అంటే మనం అందరం ఇవాళ చదువు కొంటూ ఉన్నాం, పిల్లలకి లక్షల రూపాయలు ఫీజులు కట్టి. అదే పుష్కలేన ధనేనవా. ఇక 3వ పద్ధతి ఏమిటి అంటే విద్యయా విద్య, నీ దగ్గర ఉన్నటువంటి విద్య గురువుకి నేర్పి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యని నీవు స్వీకరించడం. ఈ 3 రకాలే విద్య నేర్చుకునే విధానం తప్ప చతుర్థి నోపలభ్యతే. అంతేగాని పుస్తకాలు చూసి నేర్చుకుంటాను, లేకపోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ సాంకేతికతను ఉపయోగించి యూట్యూబ్ ద్వారా నేనేదో విద్య నేర్చుకుంటానంటే అది విద్య కాదు, అదంతా వచ్చింది అనేటటువంటి భావనతో అది మిథ్య అవుతుంది. కాబట్టి ఈ పిల్లవాడు కూడా గురు శుశ్రూష చేస్తాను అని గురువుతో చెప్తాడు. కానీ గురువుకి తన యొక్క వాస్తవ స్థితి తెలుసు కాబట్టి అనేక రకాలుగా ఈ పిల్లవాడికి సామధాన భేద దండోపాయాలని చెప్పి మందరించి ఆ పిల్లవాడిని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు గురువు. కానీ ఈ పిల్లవాడు మాత్రం ముండికి పడి అంతే కూర్చుంటాడు. సరే, గురువు గారికి ఏ దశలో అయితే ఏ విదశలో అయితే ఆరోగ్యం క్షీణిస్తుంది అని తన జాతకం ద్వారా తెలుసుకున్నాడో ఆ సమయం ఆసన్నమైంది. గురువుగారికి అతి తీవ్రమైనటువంటి అనారోగ్యం ఆయన్ని ఆవరించింది. గురువుగారు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి స్థితిలో ఈ పిల్లవాడు ఆ గురువు యొక్క బాధ తెలియకుండా, గురువుకి బాధ తెలియకుండా ఈ పిల్లవాడు సేవ చేస్తున్నాడు. గురువుకు సంబంధించినటువంటి అన్ని రకాల సపర్యలు చేస్తున్నాడు. కానీ గురువు మాత్రం మనస్సులో లోపల చాలా బాధపడుతూ ఉన్నాడు. వీడు చిన్నవాడు, వీడి పిల్లవాడు, నా కోసం వీడు ఇంత త్యాగం చేస్తున్నాడు, వీడిని ఎలా అయినా సరే పంపించాలి అని ఆయన ఆ పిల్లవాడిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టసాగాడు. కానీ ఆ పిల్లవాడు ఓర్పుతో సహనంతో గురువుగారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా బాధ పెట్టినా దాన్ని అంతటినీ కూడా భరిస్తూ గురు సేవలో తరిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఈ పిల్లవాడి గురించి ఆ నోట ఈ నోట అందరూ చెప్పుకుంటూ చివరికి దేవలోకంలో కూడా చెప్పుకున్నారు. నారదుడు ఆ విషయాన్ని విని త్రిమూర్తులకు కూడా చెప్పాడు. చెప్పినప్పుడు త్రిమూర్తులు ముగ్గురు అనుకున్నారట, ఎంత గురుసేవా పరాయణుడు ఈ పిల్లవాడు, కానీ వీడి వైభవం లోకానికి తెలియాలి అంటే వీడిని పరీక్షించాలి అని అనుకున్నారు. అనుకొని ఈ పిల్లవాడు ఈలోపు ఏం చేశాడంటే, మా గురువుగారు అవసాన స్థితిలో కాశీకి గనక చేరినట్లయితే
ఆ వారణాసి క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వనాథుడి యొక్క అనుగ్రహం వల్ల, అక్కడ ఉన్నటువంటి దైవీ శక్తి వల్ల, ఆ గంగా స్నానం రోజు మా గురువుగారికి చేయించడం వల్ల ఈయన ఇంకా ఆ దేహ స్వస్థత చేకూరుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, ఈయన రికవర్ అవుతారు అనేటటువంటి భావనతో పిల్లవాడు గురువుగారిని వారణాసి తీసుకువెళ్ళాడు. అటువంటి అవిముక్తమైనటువంటి వారణాసి క్షేత్రం చేరిన తర్వాత బ్రహ్మదేవుడు ఒక బ్రాహ్మడి రూపంలో ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఆయన నీవు సమస్త విద్యలన్నింటినీ కూడా నీవు అభ్యసించావు కదా, అటువంటి వాడివి నీవు ఇంకా గురుసేవ చేస్తూ గురువుగారు చీ అన్నా ఛా అన్నా పడుతూ ఆయన పడుతున్నటువంటి అవస్థనంతా నీవు దగ్గరుండి చూస్తూ దాన్ని నీవు పంచుకుంటూ ఇన్ని రకాల బాధలు నీవు పడటం అవసరమా? నీకు ఉపాధి దొరికేలాగా నేను ఒక చోట ఉద్యోగం ఏర్పాటు చేస్తాను రారా అని అనేక రకాలుగా ఆ బ్రాహ్మడి రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు చెప్పాట. చెబితే, స్వామి మా గురువుగారి సేవే నా పరమావధి, మా గురువుగారి సేవే నా లక్ష్యం, ఇందులో నేను తరిస్తాను అని ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆ భావాలను, ఆ ప్రతిపాదనను ఈ పిల్లవాడు సున్నితంగా తిరస్కరించి వేసేట. ఇలా కొంతకాలం గడిచింది. ఈ విషయం బ్రహ్మదేవుడు విష్ణువుకి, ఈశ్వరుడికి కూడా చెప్పాడు. అప్పుడు స్థితికారుడైనటువంటి విష్ణువు కూడా మరొక వ్యక్తి రూపంలో మాయామానుష విగ్రహుడై మాధవుడు ఆ పిల్లవాడిని సమీపించి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, విష్ణువు యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే సాధారణంగా చెప్పడం కాకుండా ఆయన కలయో వైష్ణవ మాయయో అంటారు కాబట్టి చాలా ఆకర్షణీయంగా కూడా ఆయన మాట్లాడతాడు, చెప్తాడు. ఆ పిల్లవాడికి అనేక రకాలుగా విష్ణుమూర్తి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పిల్లవాడు దానిని కూడా సున్నితంగా తిరస్కరించాడు, వినలేదు. ఇక ఆ ప్రయత్నంలో విష్ణువు కూడా విఫలమయ్యాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇక లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలి అని అనుకున్నాడు. అనుకోని పరమేశ్వరుడు కూడా వచ్చాడు. ఈలోపు గురువుగారికి ఆరోగ్య స్థితి ఇంకా తీవ్రమైనటువంటి స్థితికి చేరడం వల్ల, అనారోగ్యం ఎక్కువ అవ్వటం వల్ల ఈ పిల్లవాడిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆయన శరీర బాధ తట్టుకోలేక ఈ పిల్లవాడిని కళ్ళతో చేతులతో తనడం వంటి పనులు కూడా చేశాడు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా ఒక మానవ రూపంలో చూచినటువంటి మహేశ్వరుడు, ఏమిటయా నీకు ఈ స్థితి అని ఆ పిల్లవాడికి అనేక రకాలుగా నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పిల్లవాడు దానిని సైతం లక్ష్య పెట్టలేదు. స్వామి మా గురువు గారి యొక్క చరణాలను నేను ఆశ్రయించి ఉన్నాను, ఆయన పాదాలను నేను వదిలిపెట్టను, ఆయనకి సేవ చేస్తాను, ఆయన ఉన్నటువంటి స్థితిని నుండి ఎట్లయినా సరే ఆయన్ని బయటికి తీసుకొస్తాను అని ఆ పిల్లవాడు ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలను కూడా తిరస్కరించి గురుసేవలోనే తరిస్తూ రోజు నిత్యం గంగా స్నానం చేస్తూ ఆ విధంగా తను కూడా గురువుగారికి ఆ పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరాలి అనేటటువంటి భావనతో తీవ్రమైనటువంటి అనుష్ఠానం చేస్తూ ఆ విశ్వనాథుణ్ణి సేవిస్తూ అనేక రకాలైనటువంటి దైవీ కార్యక్రమాలు చేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ఆ పిల్లవాడి యొక్క గురుభక్తిని మెచ్చి ఒకనాడు ఆ ముమ్మూర్తులు, ఆ ముగ్గురు కూడా త్రిమూర్తులు ప్రత్యక్షమై, నాయన నీ గురుభక్తికి మేము మెచ్చాం, నిజమైనటువంటి గురుభక్తి అంటే నీదే, ఎటువంటి స్థితినైనా సరే నీవు ఎదుర్కొని గురుభక్తిలో నీవు తరిస్తున్నావు, నీకు ఏ వరం కావాలి అంటే, స్వామి నాకంటూ ఏ వరం అక్కర్లేదు, మా గురువుగారు మహానుభావులు సద్గుణ సంపన్నులు, అటువంటి మా గురువుగారికి చక్కటి ఆరోగ్యం చేకూరేటటువంటి విధంగా అనుగ్రహించమని ఆ పిల్లవాడు అడిగితే, అప్పుడు ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆ గురువుగారి యొక్క ఆ కర్మ పరిపాకాన్ని తొలగించి ఆయనకి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరే విధంగా అనుగ్రహించారు. అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని సైతం లక్ష్య పెట్టకుండా కేవలం గురువు మాత్రమే పరమావధి అనేటటువంటి గురుసేవ మాత్రమే పరమావధి అని ఆ పిల్లవాడు ఆ విధంగా గురువుని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి అటువంటి ముమ్మూర్తులను కూడా గురుభక్తి చేత అతను దర్శించగలిగాడు. అటువంటి సందర్భంలోనే ఈ శ్లోకం వచ్చింది అని పెద్దలు అనేక పర్యాయాల్లో చెప్పడం జరిగింది. అందుకే ప్రతివాడికి కూడా భగవంతుడి యొక్క ఆచూకీ తెలియాలి అంటే, పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ ఏదైతే ఉన్నదో ఇది తరించాలి అంటే భగవంతుడు అనేటటువంటి గమ్యాన్ని మనం చేరుకోవాలి. అట్లా చేరుకోవాలి అంటే భగవంతుడి యొక్క ఉనికిని, ఆచూకీని ఎవరు చెప్తారు, ఆ మార్గాన్ని ఎవరు సూచిస్తారు అంటే త్యాగరాజ స్వామి వారు అంటారు, త్యాగరాజ మహర్షి అంటారు, గురు లేక ఎటువంటి గునికి తెలియకపోదు అని. గురువు అనేటటువంటి వాడు లేకపోతే దేన్ని మనం గ్రహించలేము, భగవంతుడిని కూడా మనం చూడలేము అని త్యాగరాజస్వామి వారు అంటారు. అదేవిధంగా వేదాంతంలో కూడా ఇంకొక మాట అంటారు, శ్వేతాశ్వతరోపనిషత్తు అనేటటువంటి ఆ ఉపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తారు, యస్య దేవే పరాభక్తిర్ యథాదేవే తథా గురౌ తస్యేతే కదిదాహ్యర్థ ప్రకాశంతే మహాత్మన. ఎవరైతే యస్య దేవే పరాభక్తిర్ యథాదేవే తథా గురౌ, ఎవరైతే దేవతల యందు భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే గురువు యందు విశ్వాసం కలిగి ఉంటాడో, ఎవరైతే గురువు యందు భక్తి కలిగి ఉంటాడో
వాడికి మాత్రమే వేదంలో ఉన్నటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి మర్మం అనేటటువంటిది తెలుసుకోగలుగుతాడు. ప్రకాశంతే మహాత్మన అంటాడు ఇక్కడ ఈ ఉపనిషత్తులో. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు, గురువుని ఆశ్రయించినటువంటి వాడు మహాత్ముడవుతాడు అనేటటువంటి మాట కూడా ఈ ఉపనిషత్తులో చెప్పబడుతుంది. అంటే వేదంలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోవాలి అంటే గురువుని ఆశ్రయించాలి. గురువు అనుగ్రహం ఉంటేనే ఆ వేదంలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించగలుగుతాము అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. అయితే ఎవరు గురువు? సహజంగా మనకి లోకంలో ఈ గురువు అనేటటువంటి శబ్దం చాలా చులకనగా వాడుతూ ఉంటారు. ఎవరైనా బస్సులో అడ్డనలు పెడితే గురువు పక్కకు తప్పుకో ఉంటారు. లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తే ఏం గురువు బాగున్నావా అంటారు. యథార్థంగా ఎవరు గురువు అంటే కనపడిన వాళ్ళల్లా గురువు కాదు. గురువు అనేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు పురాణాల్లో మనకి సూచక గురువు అని, వాచక గురువు అని, ఇలా గురువులో అనేక విధాలైనటువంటి మార్పులు అంటే ఆ వ్యత్యాసాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అయితే మనకు విద్యని బోధించేటటువంటి వాడు గురువా అంటే ఒక విధానంలో చూస్తే వాళ్ళు ఉపాధ్యాయులు అవుతారు, వాళ్ళు గురువులు కూడా. అయితే మనకి ఉపాధినిచ్చేటటువంటి విద్యని చెప్పినటువంటి వాడు ఉపాధ్యాయుడు అవుతాడు. ఈ ఉపాధికి ముక్తిని కలిగించేటటువంటి వాడు అంటే ఈ పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ ఏదైతే ఉన్నదో ఇది చరితార్థమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాడు గురువు అవుతాడు అని ఆ వ్యత్యాసాన్ని చెప్పారు. ఇక గురువు అనేటటువంటి వాడికి ఏ లక్షణాలు ఉండాలి, ఎన్ని లక్షణాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి శాస్త్రంలో చెప్పారు. అవి 9 లక్షణాలుగా చెప్పబడతాయి. ఏమిటి ఆ 9 లక్షణాలు అంటే శుచిర్వచస్వి వర్చస్వి శృతిమాన్ ధృతిమాన్ కృతి ఉత్సాహి నమ్రః జిజ్ఞాసు నవేతి గురు లక్షణా అని శాస్త్రవచనం. గురువుకి 9 రకాల లక్షణాలు ఉండాలట. వాటిలో మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే శుచి, అంటే శుభ్రమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు అయి ఉండాలి. శుచిని పాటించేటటువంటి వాడు అయి ఉండాలి. శుచి అంటే కేవలం దేహ శుచి అని కాదు, ఆచార వ్యవహారాదుల యందు కూడా అవగాహన కలిగి ఉండి వాటిని పాటించేటటువంటి వాడు కూడా అయి ఉండాలి. ఎందుకు అంటే మనకి శాస్త్రంలో శుచి అనేటటువంటి దాన్ని చాలా ప్రధానంగా చెప్పబడుతుంది. మనిషి అనేటటువంటి వాడు ప్రతివాడు కూడా హైజీనిక్గా ఉండాలి అని మనకి శాస్త్రంలో చెప్పేటటువంటి మాట. గురువుకు ఉన్నటువంటి 9 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే శుచి. ఇక రెండవ లక్షణం ఏమిటి అంటే శుచిర్వచస్వి. వచస్వి అంటే మంచి వాక్ సంపద. వాక్ సంపద అంటే ఎట్లా ఉండాలి అంటే ఆ వాక్కు కూడా సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. ఏదో అసందర్భంగా ప్రలాపంగా ఏదో మాట్లాడగలుగుతున్నాను కదా, నాకు ఏదో మాటలు వచ్చు కదా అని ఏదో మాట్లాడితే ప్రయోజనం లేదు. అవతల వాడికి రంజకంగా ఉండాలి, వాడు వినేటట్టుగా ఉండాలి. రసజ్ఞత అంటే రసస్ఫోరకంగా నీ మాటలు ఉండాలి. అంటే గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఏమిటంటే వచస్వి, చక్కటి మాట్లాడేటటువంటి విధానం. మాట్లాడటం అంటే గంటల గంటలు మాట్లాడటం అని కాదు, నీవేవైతే చెప్పాలనుకున్నావో అది స్పష్టంగా అవతల వాడికి అర్థమయ్యే విధంగా చెప్పగలగడం అది కలిగి ఉండాలి. ఇక మూడవది ఏమిటంటే వర్చస్వి. వర్చస్వి అంటే స్ఫురద్రూపం కలిగి ఉండాలి. స్ఫురద్రూపం అంటే అందరికీ రూపం అనేది అన్ని రకాలుగా వస్తుందా అంటే అది అందరికీ అది తల్లిదండ్రుల యొక్క ప్రసాదంగా లభించేది, జన్మతః ఆ రూపం వస్తుంది. కానీ సాధన వల్ల బ్రహ్మవర్చస్సు వస్తుంది అని మనకు వేదము శాస్త్రము చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఆ వర్చస్వి అంటే సాధన కలిగినటువంటి వాడు అయి ఉండాలి, అంటే దైవీ సంపద కలిగినటువంటి వాడు అయి ఉండాలి. ఇది మూడవ లక్షణం. ఇక నాలుగవ లక్షణం ఏమిటి అంటే శృతిమాన్, అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అలాగే వేదం, శృతి అంటే వేదం అని చెప్తుంది కాబట్టి వేదం మీద ఆ సంగ్రహణ శక్తి, ఆ వేదం యొక్క సాధికారత కలిగి ఉండాలి. అన్నిటికంటే మించి శృతిమాన్ అనేటటువంటి దానికి ఇంకొక మాట ఏమిటి అంటే ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని వినేటటువంటి పరిస్థితి ఉండాలి. అంటే ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు, అవతల వాడు ఏం చెప్తున్నాడు అనేది గ్రహించగలగాలి. ఇది నాలుగవ లక్షణం శృతిమాన్. అన్నిటికంటే మించి ధృతిమాన్. ధృతి అంటే ధైర్యం కలిగినటువంటి వాడు అయి ఉండాలి. వీడికి ధైర్యం ఉంటేనే విద్యార్థిలో ధైర్యాన్ని నింపగలుగుతాడు. కాబట్టి ఇక ఆరవది ఏమిటి అంటే కృతి. కృతి అంటే దేన్నైనా కల్పించగలిగేటటువంటి శక్తి. కల్పన అంటే తయారు చేయడం, సృష్టి చేయడం, అంటే మార్చగలగటం కూడా కృతి అనేటటువంటి భావంలో మనం చెప్పుకోవచ్చు. ఇక ఉత్సాహి నమ్రః. ఉత్సాహి అంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు మొగుడు కొట్టాడా మొహమే అంతా అన్నట్టుగా నీరసంగా ఉంటే ఆ పిల్లవాడు ఇతని నుండి ఏం గ్రహిస్తాడు. అట్లాగే నమ్రః అంటే మర్యాద కలిగినటువంటి వాడు అయి ఉండాలి. ఓర్పు కలిగినటువంటి వాడు అయి ఉండాలి.
జిజ్ఞాసు. అంటే గురువు అనేటటువంటి వాడు ఎప్పుడు నిజంగా గురువు అవుతాడంటే నిత్య విద్యార్థి అయినటువంటి వాడు కూడా గురువు అవుతాడు. ఎప్పుడు తెలుసుకోవాలి అనేటటువంటి కాంక్ష కలిగినటువంటి వాడు, కొత్త కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనేటటువంటి తపన కలిగినటువంటి ఆ జిజ్ఞాసాపరుడై ఉండాలి ఈ గురువు అనేటటువంటి వాడు. నవేతి గురు లక్షణాః. ఈ 9 ఉన్నటువంటి వాడు గురువు అవుతాడు అని శాస్త్రవచనం. ఇట్లాగా అందరూ గురువులు కారు. ఇంకొక మాట కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇది వేదంలో చెప్పినటువంటి మాటే. నేర్చుకోవడం నీకు చేతైతే కనిపించేటటువంటి ప్రతి వ్యక్తి, నీ జీవితంలో ఎదురుపడేటటువంటి ప్రతి వ్యక్తి గురువే. జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా ఒక పాఠమే అని చెప్తారంటే నీవు దాని నుండి గ్రహించగలగాలి అని. అందుకే మన జీవితం, మన సమాజం, మన అనుభవాన్ని మించినటువంటి విద్య, దాన్ని మించినటువంటి జ్ఞానం లేదు అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అందుకే ఇంకొక మాట కూడా గురుపాదుకా స్తోత్రంలో అద్భుతమైనటువంటి మాట చెప్తారు. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం గురోరంఘ్రి పద్మే మనస్తేన లగ్నం తతఃకిం 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 అంటారు. అంటే చక్కటి శరీరం ఉన్నా, స్వరూపం ఉన్నా, తథావా కళత్రం మంచి భార్య ఉన్నా, పిల్లలున్నా, మంచి కుటుంబం ఉన్నా, యశశ్చారు చిత్రం మంచి కీర్తి ప్రతిష్టలున్నా, ధనం మేరు తుల్యం మేరు పర్వతం అంత సంపద ఉన్నప్పటికీ కూడా గురోరంఘ్రి పద్మే మనస్థేన లగ్నం. గురువుల యొక్క పాదాల మీద గనక నీ మనస్సు వెళ్ళనట్లయితే ఎందుకురా నీ జన్మ? తతఃకిం తతఃకిం తతఃకిం. ఇవన్నీ నిన్ను తరింపజేయలేవు. కేవలం గురువు మాత్రమే నిన్ను తరింపజేస్తాడు. అటువంటి గురుపాద సమాశ్రయం చేయాలి అని మనకి వేదాలు, పురాణాలు అద్భుతంగా చెబుతున్నటువంటి విషయాలు. కాబట్టి గురువు అంటే ఎవరు అన్న విషయాన్ని ఒక మాట చెప్పుకోవాలి మనం. ఎవరైతే మనకి ఉత్తమమైనటువంటి మార్గాన్ని సూచిస్తారో. అందుకే ఒక మాట అంటారు, దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం అని కూడా ఒక మహానుభావుడు చక్కటి శ్లోకం చెప్పాడు. నీకు ఉపయోగపడేటటువంటి, నీవు తరించేటటువంటి మంచి మాట చెప్పి మంచి మార్గాన్ని చూపించినటువంటి వాడు గురువు. కాబట్టి అటువంటి గురుపాద సమాశ్రయం చేసి అందరూ కూడా తరిస్తారని, ఇది వేదంలో ఉన్నటువంటి ధర్మం, ఇది వేదంలో ఉన్నటువంటి సారం. అనేక పురాణాలు, ఉపనిషత్తులు చెప్పినటువంటి ఈ గురు వైభవాన్ని అందరూ తెలుసుకొని గురుసేవలో తరించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.